Hi everyone, welcome to Brain Patch Academy and also welcome to Daily Current Affairs through Mind Maps. This is presented by me. My name is KVLN. ఈరోజు క్లాస్లో మనం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ త్రూ మైండ్ మ్యాప్స్ ద్వారా డిస్కస్ చేయబోతున్నాం. ఈ కరెంట్ అఫైర్స్ మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉన్నాయి. సో మైండ్ మ్యాప్స్ కూడా మీకు తెలుగు ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ జనవరి 2025 నుంచి మనం ఈ మైండ్ మ్యాప్స్ ద్వారా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ మ్యాగజైన్ సో మీరు ఎవరైనా సరే కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ కావాలనుకున్నట్లయితే సో మీరు మన బ్రెయిన్ బజ్ అకాడమీ వాట్సాప్ నెంబర్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు దానికి మెసేజ్ చేసి జస్ట్ 29 రూపీస్ మీరు ఇది ఒక అమౌంట్ అని మీరు అనుకోకుండా మేము ఛార్జ్ చేస్తున్నాం అనుకోకుండా మీరు బ్రెయిన్ బజ్ అకాడమీకి ఒక సపోర్ట్ ఇస్తున్నట్లుగా. ఎందుకంటే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేదానికి మనం ప్రతి ఒక్కటి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్కి ఉపయోగపడే విధంగా క్వాలిటీగా ప్రతి ఒక్కటి రీసోర్స్ తీసుకురావడం కోసంగా మీరు ఇచ్చేటువంటి ఈ అమౌంట్ అనేది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో కాబట్టి జస్ట్ 29 రూపీస్కి ఈ మ్యాగజైన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం జనవరి మంత్ నుంచి. సో మీరు చాలా బాగా యూజ్ అవుతుందండి. కరెంట్ అఫైర్స్ మీరు ఫాలో అయ్యి ఆ ఈ మ్యాగజైన్ మీరు చాలా క్విక్గా రివైజ్ చేసుకునే దానికి ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ దాన్ని మీరు ఎవరైనా కావాలనుకున్నట్లయితే యూ కెన్ మెసేజ్ మీ. ఓకే. సో అండ్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటిగా అంతర్జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే ఇక్కడ చూద్దాం. మొదటిగా డీప్ సీక్స్ లెసన్స్ మెసేజ్, డీప్ సీక్ యొక్క పాఠాలు సందేశం అనేటువంటి హెడ్డింగ్తో అయితే ఈ కరెంట్ అఫైర్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ డీప్ సీక్ అంటే ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ నో దిస్. రీసెంట్ టైమ్స్లో మన ప్రపంచంలో ఒక సంచలనం సృష్టించినటువంటిది ఈ డీప్ సీక్ అనేటువంటిది. ఏంటండి ఇది డీప్ సీక్ అనేది ఏంది? కెన్ యూ ప్లీజ్ ఆన్సర్? ఒకసారి వీడియోని పాస్ చేసి వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటి డీప్ సీక్ అనేది? ఇట్ ఈస్ అ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సుకు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్. ఇప్పటి వరకు మీరు చూసినట్లయితే మన ప్రపంచంలో చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ప్లాట్ఫామ్స్ రిలీజ్ అయినాయి. ముఖ్యంగా 2018 నుంచి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక విధంగా తన యొక్క ఏదైతే మన ప్రపంచంలో తన యొక్క ఉనికినిది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇది అన్ని రంగాల్లో కూడా ఇప్పుడు చాలా గ్రేటెస్ట్ స్థాయికి వెళ్ళిపోతూ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. అయితే ఇప్పటి వరకు మీరు చూసినట్లయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రధానంగా ముందంజలో ఉన్నటువంటిది అమెరికా దేశం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో అమెరికా దేశానికి సంబంధించి మనం చాట్ జీపీటీ మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది, చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు కూడా చాట్ జీపీటీ. ఇది ఓపెన్ ఏఐ అనేటువంటి ఆర్గనైజేషన్, ఆ సంస్థ తీసుకొచ్చినటువంటిది చాట్ జీపీటీ అనేటువంటిది. తర్వాత ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చాలా తీసుకొచ్చాయి. లైక్ జెమినీ అనేటువంటిది కూడా వచ్చింది, గూగుల్కి సంబంధించి జెమినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తర్వాత మైక్రోసాఫ్ట్కి సంబంధించి క్యాపిలాట్ అనేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ వచ్చింది. సో వీటన్నిటికీ ఒక్కొక్క ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొని ఫాలో అవుతూ ఉన్నాయి. సో ఇది ఇప్పటి వరకు ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానే ఎక్కువగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్స్ని డెవలప్ చేస్తూ ఉంది. అయితే ఫస్ట్ టైం చైనా దేశం డీప్ సీక్ అనేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ని ఆవిష్కరించడం జరిగింది. అండ్ ఈ డీప్ సీక్ అనేటువంటిది ఇప్పటివరకు చాట్ జీపీటీ యాక్చువల్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా గ్రేటెస్ట్గా ఉన్నటువంటిది, చాలా యాక్యురేట్గా రిజల్ట్ ఇస్తున్నటువంటిది, ఎక్కువగా యూస్ చేస్తున్నటువంటిది కూడా. సో దీనికి పోటీగా వచ్చినటువంటిది ఈ డీప్ సీక్ అనేటువంటిది. సో ఒక్కసారి ఈ డీప్ సీక్ ఇప్పుడు ప్రస్తుతం ఎందుకు వార్తల్లో ఉందంటే దీన్ని రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఇది స్టాక్ మార్కెట్ పడిపోవడానికి కారణమైందండి. అమెరికా దేశంలో మీరు చూసినట్లయితే దాదాపుగా ఒక $600 బిలియన్ ఒక్క రోజే మార్కెట్ కుప్పకూలినటువంటి పరిస్థితిని ఇది క్రియేట్ చేసింది. అప్పటి వరకు యాక్చువల్గా నాస్టాక్ 3% పడిపోయింది. ఇది 2 సంవత్సరాల్లో అతిపెద్ద నష్టంగా అమెరికా దేశంలో నమోదవడం జరిగింది. ఈ డీప్ సీక్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ కనుక మీరు చూస్తే ఇది డీప్ సీక్ V3 మరియు డీప్ సీక్ R1 ఇవి రీసెంట్గా విడుదల చేయడం జరిగింది. సో ఇవి చాట్ జీపీటీకి పోటీగా వచ్చినాయి. ఈ చైనా ఒక్కసారిగా ఈ అమెరికా దేశం యొక్క స్టాక్ మార్కెట్ని కుదిపివేసినటువంటి పరిస్థితి ఇది రిలీజ్ అవ్వడం వల్ల. అండ్ ఈ డీప్ సీక్ గురించి కనుక మనం చూసినట్లయితే దీన్ని స్థాపించినటువంటిది లియాంగ్ వెన్ఫెంగ్. ఈ లియాంగ్ వెన్ఫెంగ్ యాక్చువల్గా హై ఫ్లయర్ అనేటువంటి సంస్థ యొక్క CEO అండి. ఈ యొక్క క్వాంటిటేటివ్ హెడ్జ్ ఫండ్ ఇది హై ఫ్లయర్ అనేటువంటిది, దాని యొక్క CEOనే లియాంగ్ వెన్ఫెంగ్. సో ఇతనే ఈ డీప్ సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క
వ్యవస్థాపకుడిగా మనం చెప్పొచ్చు. అండ్ ఈ డీప్సీక్ యొక్క మూలాలు అసలు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇది డెవలప్ చేసింది చైనా దేశంలోని హాంగ్జోలో. సో 2019 సంవత్సరంలో హై ఫ్లయర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి ఈ విధంగా డీప్సీక్ అనేటువంటిది డెవలప్ అయిందని మనం చెప్పొచ్చు. ఇదైతే రీసెంట్గా అమెరికా దేశంలో స్టాక్ మార్కెట్ పడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణమైంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అండ్ ఇదైతే ఇప్పుడు చాలా లైక్ చాట్ జీపీటీతో ఈక్వల్గా పనిచేస్తూ ఉంది, అంతకంటే బెటర్గా పనిచేస్తుందని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇది ఇంగ్లీష్ మైండ్ మ్యాప్, దానికి సంబంధించి యూ కెన్ ఫాలో దట్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే బిమ్స్టెక్ బిమ్ కాయిన్ని ప్రారంభించడం జరిగిందండి. బిమ్స్టెక్ రీసెంట్గా బిమ్టెక్ బిమ్ కాయిన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది యాక్చువల్గా మన భారతదేశంలోనే మొట్టమొదటి క్యాంపస్ బ్లాక్ చైన్ కరెన్సీ అండి. మన భారతదేశంలోనే మొట్టమొదటి క్యాంపస్ బ్లాక్ చైన్ కరెన్సీ. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటిగా ఫస్ట్ ఇలాంటివి ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి బిమ్ కాయిన్ అనేటువంటిది మన భారతదేశం యొక్క మొట్టమొదటి క్యాంపస్ బ్లాక్ చైన్ కరెన్సీ. యూ షుడ్ రిమెంబర్ దట్ పాయింట్, ఓకేనా. సో బిమ్ కాయిన్ని రీసెంట్గా ప్రారంభించడం జరిగింది. సో అసలు ఏంటిది బిమ్ కాయిన్ అనేటువంటిది ఏంటి, అసలు దీన్ని ఎవరు ప్రారంభించారు? వీ షుడ్ నో ఆల్ దీస్ థింగ్స్. యాక్చువల్గా ఇది మన భారతదేశం యొక్క మొదటి క్యాంపస్ బ్లాక్ చైన్ కరెన్సీ అండి. అండ్ పర్మిషన్డ్ బ్లాక్ చైన్ ఆధారిత డిజిటల్ కరెన్సీగా దీన్ని మనం చెప్పడం జరుగుతుంది. చాలా సురక్షితమైనటువంటిది, పారదర్శకమైనటువంటి కరెన్సీగా దీన్ని చెప్తాం. అండ్ సమర్థవంతమైనటువంటి క్యాంపస్ లావాదేవీల్ని సులభతరం చేసేదానికి ఈ బిమ్ కాయిన్ అనేటువంటి కరెన్సీ అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది. సో ఇది ఒక పర్టికులర్ క్యాంపస్కి సంబంధించి. అండ్ దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు? బిమ్టెక్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ బిమ్టెక్? దట్ ఈస్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ, ఓకేనా. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ షుడ్ రిమెంబర్. బిమ్టెక్ దీన్ని ప్రారంభించింది, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ బ్లాక్ చైన్ కరెన్సీని అమలు చేసినటువంటి భారతదేశం యొక్క మొదటి బిజినెస్ స్కూల్గా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ అనేది ఇప్పుడు నిలిచిందండి. అండ్ దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా ఈ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి బ్లాక్ చైన్ టెక్నాలజీ అలాగే డిజిటల్ కరెన్సీల మీద ప్రాక్టికల్ అనుభవం తీసుకురావాలనేది ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ అకాడమియాలో బ్లాక్ చైన్ టెక్నాలజీని సమగ్రంగా ప్రవేశపెట్టడం అనేది మరొక లక్ష్యంగా వీళ్ళు చెప్తున్నారు. అయితే దీని యొక్క ప్రాముఖ్యత మనం చూసినట్లయితే ఇది ప్రధానంగా దీని విద్యా ప్రభావం అనేది ఉంటుందండి. సో ఏంటంటే ప్రాముఖ్యత కలిగినటువంటి రియల్ వరల్డ్ అనుభవం అనేది ఈ బిమ్ కాయిన్ ద్వారా ఈ బిమ్టెక్ సంస్థ వీరికి ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సంస్థ వీరికి అందించడం జరుగుతుంది. సో విద్యార్థులకి డిజిటల్ ఎకానమీకి సిద్ధం చేయడం అనేది కూడా ఇది ప్రధానమైనటువంటిదిగా చెప్పచ్చు. అలాగే భద్రత ఉంటుంది, పారదర్శకత ఉంటుంది. అంటే ఈ ఎలాంటి ప్రమాదాలు లేకుండా ప్రమాదాన్ని తగ్గించడం, మోసాలని తగ్గించడానికి కూడా ఈ బిమ్ కాయిన్ అనేటువంటి బ్లాక్ చైన్ టెక్నాలజీ కలిగినటువంటి క్యాంపస్ బ్లాక్ చైన్ కరెన్సీ అనేది ఇప్పుడు ఉపయోగపడుతుంది. అండ్ ఇన్నోవేషన్ హబ్, సృజనాత్మకత మరియు సాంకేతిక నైపుణ్యాలని పెంపొందించడానికి కూడా ఇది ఒక ప్రధానమైనటువంటి అంశంగా చెప్పొచ్చు. అండ్ జాతీయ ప్రాధాన్యత, సో మన భారతదేశం యొక్క మొట్టమొదటి డిజిటల్ అభివృద్ధి ఆర్థిక చొరవలకి మద్దతు ఇవ్వడం కోసంగా ఇది ఉపయోగపడేటువంటిదిగా కూడా మనం చెప్పొచ్చు. ఇవన్నీ కూడా దీని యొక్క ప్రాముఖ్యత. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే అసలు ఏంటి? సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక మనం ప్రధానంగా చూసినట్లయితే దిస్ ఈజ్ కాల్డ్ డీసెంట్రలైజ్డ్ డిజిటల్ లెడ్జర్ అండి. బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది డీసెంట్రలైజ్డ్ డిజిటల్ లెడ్జర్. సో ఇది సురక్షితమైనటువంటి పారదర్శకమైనటువంటి లావాదేవీల్ని ఎంకరేజ్ చేసేదానికి ఉపయోగపడేటువంటిది. అలాగే పర్మిషన్డ్ వర్సెస్ పబ్లిక్ బ్లాక్ చైన్ పర్మిషన్డ్, ఇది మనం చూసినట్లయితే ఈ బిమ్ కాయిన్ అనేది పర్మిషన్డ్ బ్లాక్ చైన్గా ఉంది. అంటే పర్టికులర్గా ఈ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీలో ఉపయోగించేదానికి ఈ బిమ్ కాయిన్ అనేది ఉపయోగపడుతుంది. సో బయట ఎక్కడ ఉపయోగించడమే కాదు, పర్టికులర్గా ఇక్కడ ఈ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ డిజిటల్ కరెన్సీల మీద ప్రాక్టికల్ అనుభవం పొందేదానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మన భారతదేశంలోనే మొదటి క్యాంపస్ బ్లాక్ చైన్ కరెన్సీ, రిమెంబర్, ఓకేనా. వాట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ క్యాంపస్ బ్లాక్ చైన్ కరెన్సీ అంటే ఏం చెప్తారు? బిమ్ కాయిన్. దీన్ని ఎవరు ప్రారంభించారు? బిమ్టెక్, BIMTECH. ఫుల్ ఫామ్ ఏంటి? బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ, ఓకేనా, గుర్తుంటాయి కదా, రైట్. నెక్స్ట్ వన్, టాటా స్టీల్ డెవలప్స్ ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్
ట్రాన్స్పోర్ట్ పైప్స్. సో మన భారతదేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రవాణా పైపుల్ని అభివృద్ధి చేసినటువంటి సంస్థ ఏంటి అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. టాటా స్టీల్ వీటిని అభివృద్ధి చేయడం జరిగిందండి. దీనికి సంబంధించినటువంటి మైండ్ మ్యాప్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే టాటా స్టీల్ హైడ్రోజన్ పైపులు. సో వీటిని ఆవిష్కరించింది టాటా స్టీల్ అండి. ఇది మన భారతదేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ కంప్లైంట్ పైపులుగా చెప్తాం. ఈ పైపులు API X65 అనేటువంటి పైపులు 100% స్వచ్ఛ గ్యాస్ హైడ్రోజన్ రవాణాకి ఉపయోగపడేటువంటి పైపులు. అలాగే 100 బార్ ప్రెజర్ సామర్థ్యం కలిగి ఉన్నటువంటి పైపులు ఇవి. వీటిని రీసెంట్గా ఆవిష్కరించడం జరిగింది. వీటిని తయారు చేసింది ఖోపోలి ప్లాంట్. ఈ ఖోపోలి ప్లాంట్లో ప్రాసెసింగ్ చేయడం జరిగిందండి. అలాగే కాళింగనగర్ సదుపాయంలో వీటిని స్టీల్ తయారు చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ ప్రధానంగా ఈ పైపుల్ని తయారు చేసినటువంటి ప్లేస్. అండ్ మన భారతదేశంలో జాతీయ హైడ్రోజన్ మిషన్ ఏదైతే ఉందో, భారతదేశం 2030 సంవత్సరానికి గ్రీన్ హైడ్రోజన్ సాధించాలని చెప్పేసి ఆ లక్ష్యంగా పెట్టుకుంది. సో ఆ లక్ష్యానికి మద్దతుగా 5 MMT వార్షిక ఉత్పత్తి లక్ష్యం పెట్టుకుంది. దానికి ఇప్పుడు ఈ టాటా స్టీల్ తీసుకొచ్చినటువంటి హైడ్రోజన్ పైపులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ జాతీయ మిషన్కి అనుగుణంగా ఇవి పనిచేయడం జరుగుతుందండి. సో హైడ్రోజన్ అంటే ఏంటి అసలు? యాక్చువల్గా మనం ఇప్పుడు అన్నీ కూడా బొగ్గు ద్వారా వచ్చేటువంటి ఎనర్జీ ఇవన్నీ కూడా యూజ్ చేస్తూ ఉన్నాం. సో వీటి వల్ల ఏమవుతుందంటే కర్బన ఉద్గారాలు ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉన్నాయి. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటివి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువగా మన వాతావరణంలోకి రిలీజ్ అవుతూ ఉన్నాయి. వీటి వలన మన భూమి మీద యావరేజ్ టెంపరేచర్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. మీకు తెలుసు ఆల్రెడీ 2024 అనేది వార్మెస్ట్ ఇయర్గా నమోదవడం జరిగింది. సో ఓవరాల్గానే భూమి మీద ఇప్పటి వరకు అత్యంత వేడి సంవత్సరంగా కూడా నమోదవడం జరిగింది. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడంతా కూడా ఏం చేస్తూ ఉన్నాం మనం, క్లీన్ ఎనర్జీ లైక్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ. సో ఇలాంటి వాటితో ఒకటి హైడ్రోజన్ ఎనర్జీ. సో హైడ్రోజన్ అనేటువంటిది కూడా అది స్వచ్ఛ ఇంధనం. దీనివల్ల మన పర్యావరణానికి ఎలాంటి హాని కూడా కలగదు. కాబట్టి దీన్ని కూడా మనం ఇప్పుడు ఎక్కువగా ప్రోత్సహించడం జరుగుతుంది. శూన్య ఉద్గార ఇంధనం అంటే జీరో ఎమిషన్ ఫ్యూయల్గా హైడ్రోజన్ అయితే మనం చెప్పడం జరుగుతుంది. శుద్ధ శక్తి మార్పిడికి కీలక అంశం ఇది. అంటే క్లీన్ ఎనర్జీకి ఏవైతే మనం ఇప్పుడు మారిపోతామో దానికి హైడ్రోజన్ అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. స్టీల్ పైపుల ద్వారా తక్కువ ఖర్చుతో హైడ్రోజన్ని రవాణా చేయొచ్చు. సో ఆ విధంగా ఇది ఎనర్జీకి ఉపయోగపడుతుంది. సో ఈ స్టీల్ పైపుల ద్వారా తక్కువ ఖర్చుతో దీన్ని రవాణా చేయవచ్చు. కాబట్టి దాన్ని మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆవిష్కరించింది టాటా స్టీల్. భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ కంప్లైంట్ పైపుల్ని తయారు చేసినటువంటి సంస్థ ఏంటంటే దట్ ఈస్ టాటా స్టీల్. రిమెంబర్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే గవర్నమెంట్ లాంచెస్ మన మిత్ర 161 సర్వీసెస్ నౌ త్రూ వాట్సాప్. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టోటల్ గవర్నమెంట్కి సంబంధించి ఒక 161 సేవల్ని త్రూ వాట్సాప్ పొందే విధంగా దీన్ని అయితే ఇప్పుడు తీసుకురావడం జరిగిందండి. అండ్ దీని పేరు వచ్చేసరికి మన మిత్ర. ఇది గుర్తుపెట్టుకోండి, మన మిత్ర. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్గా కూడా మనం ఆల్రెడీ వాట్సాప్ గవర్నెన్స్ గురించి మైండ్ మ్యాప్ ద్వారా డిస్కస్ చేసాం. బట్ ఈ నేమ్ అయితే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మన మిత్ర. దీని పేరు మన మిత్ర. వాట్సాప్ గవర్నెన్స్ పేరు ఏంటి అంటారు. సో ఫర్ ది ఫస్ట్ టైం మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ విధంగా వాట్సాప్ గవర్నెన్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ రియల్ టైమ్ గవర్నెన్స్ మినిస్టర్ దీనైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగిందండి. ఓకేనా. సో వాట్సాప్ గవర్నెన్స్ అంటే వాట్సాప్ ద్వారానే ప్రతి ఒక్క సేవలు కూడా. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం ఈ మైండ్ మ్యాప్ గురించి. ఒక్కసారి అదైతే ఫాలో అవ్వండి. ఓకే. దీంట్లో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన మిత్ర. ఈ వాట్సాప్ గవర్నెన్స్ పేరు మన మిత్ర. ఓకేనా. సో యూ షుడ్ ఫాలో. అండ్ దట్ నెంబర్ ఆల్సో గివెన్. నెంబర్ వచ్చేసరికి 9552300009. దిస్ ఈజ్ ద వాట్సాప్ నెంబర్. ఈ నెంబర్ని మీరు జస్ట్ మీ మొబైల్లో సేవ్ చేసుకొని వాట్సాప్లో మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు వాట్సాప్ ద్వారా ప్రజెంట్ అవైలబుల్ ఉన్నటువంటి సర్వీసెస్ అంతా కూడా మీకు వాట్సాప్లో వస్తాయి. వాటిని మీరు 1 by 1 సెలెక్ట్ చేసుకుంటా పోయి స్టెప్ బై స్టెప్ మీరు అక్కడ కనుక ప్రొసీడ్ అయినట్లయితే మీకు కావాల్సినటువంటి సర్వీసెస్ మీరు త్రూ వాట్సాప్ పొందేదానికి అవకాశం ఉంటుందండి. సో ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే దీన్ని ఫస్ట్ టైం తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ NGT restrains government from undertaking projects in కొల్లేరు వెట్లాండ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది
కొల్లేరు వెట్లాండ్ గురించి తెలుసుకోవాలి. కొల్లేరు వెట్లాండ్లో యాక్చువల్గా ఒక 6 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసి వాటిని వర్క్ చేస్తూ ఉంది. అయితే ఇక్కడ ఈ 6 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల వలన కూడా పర్యావరణం దెబ్బతింటుంది ఈ కొల్లేరు వెట్లాండ్లో అని చెప్పేసి ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. సో ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రీసెంట్గా వీటిని స్టాప్ చేయడం జరిగిందండి. దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. కొల్లేరు చిత్తడి నేలలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుని నిలిపివేసినటువంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఓకేనా, రీసెంట్గా ఇది వీటిని నిలిపివేసింది. దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. దీని యొక్క జోక్యం ఇప్పుడు ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటే సదర్న్ జోనల్ బెంచ్ అయితే నిర్ణయం తీసుకుంది. పర్యావరణ మరియు జలశాస్త్ర ప్రభావాల మీద ఆందోళనలు రావడం వలన ఇది చేయడం జరిగింది. ఈ విధంగా చట్టపరమైనటువంటి అనుసరణ మరియు పర్యావరణ అనుమతుల ప్రాముఖ్యత ప్రధానంగా దీంట్లో వీళ్ళు తీసుకున్నారండి. అండ్ ప్రభావితమైనటువంటి ప్రాజెక్టులు మొత్తం 6 రకాలైనటువంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఇక్కడ ప్రభావితం అవడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ కృష్ణా కొల్లేరు లవణతత్వ నివారణ ప్రాజెక్ట్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వీటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. మొత్తం ఖర్చు వచ్చేసరికి 2,952 కోట్ల రూపాయలు. ఉప్పుటేరు మీద 3 నియంత్రణ రహదారులు. సో వీటన్నిటిని కూడా ఇప్పుడు ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది స్టాప్ చేయడం జరిగిందండి. ఓకేనా, రిమెంబర్. అండ్ ఇక్కడ మనం ప్రధానంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురించి కనుక చూసినట్లయితే దీన్ని స్థాపించింది 2010వ సంవత్సరంలో మన భారతదేశంలో పర్యావరణ కేసుల్ని వేగంగా పరిష్కరించడం కోసంగా, పర్యావరణ చట్టాలని అమలు చేయడం కోసంగా తీసుకొచ్చినటువంటిది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది. ప్రజెంట్ దీని యొక్క ప్రెసిడెంట్గా ఉంది ప్రకాష్ శ్రీవాస్తవ. ఓకేనా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క ప్రెసిడెంట్ ప్రకాష్ శ్రీవాస్తవ. దీని యొక్క పేరెంట్ ఏజెన్సీ అంటే ఇది ఏ మంత్రిత్వ శాఖలో పనిచేస్తుందంటే న్యాయ మంత్రిత్వ శాఖ న్యాయ వ్యవహారాల విభాగం కింద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది పనిచేస్తూ ఉంటుందండి. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అనుకుంటారు. యాక్చువల్లీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క పేరెంట్ ఏజెన్సీ ఏంటంటే లా మినిస్ట్రీ, న్యాయ మంత్రిత్వ శాఖ. యూ షుడ్ రిమెంబర్ దట్. అండ్ కొల్లేరు వెట్లాండ్. సో ఇక్కడ కొల్లేరు వెట్లాండ్లోనే ఇప్పుడు ఈ 6 ప్రాజెక్ట్స్ని ఇది స్టాప్ చేయడం జరిగింది. కొల్లేరు వెట్లాండ్ని ఇది యాక్చువల్గా కృష్ణా గోదావరి డెల్టాల మధ్య ఉంటుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొల్లేరు చిత్తడి నేల అనేటువంటిది. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మన భారతదేశం యొక్క అతిపెద్ద తీయని నీటి సరస్సుల్లో ఇది ఒకటిగా చెప్పొచ్చు. అంటే ఫ్రెష్ వాటర్ డ్రింకింగ్ వాటర్, ఫ్రెష్ వాటర్ లేక్స్ ఏవైతే ఉన్నాయో మన భారతదేశంలో వాటిలో ఈ కొల్లేరు సరస్సు కూడా ఒకటండి. ఓకేనా, దిస్ ఈజ్ ఫ్రెష్ వాటర్ లేక్ కొల్లేరు వెట్లాండ్ అనేటువంటిది. అండ్ ఇది రామ్సార్ సైట్లో కూడా ఉంది. 2002వ సంవత్సరంలో రామ్సార్ సైట్గా కొల్లేరు వెట్లాండ్ని అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ పర్యావరణ ప్రాముఖ్యత కనుక మనం చూసినట్లయితే ఇక్కడ వలస పక్షులు ఎక్కువగా నివాసం ఉంటాయి. సహజ వరద నియంత్రణ నిలయంగా కొల్లేరు వెట్లాండ్ అనేటువంటిది పనిచేస్తూ ఉంది. అండ్ సమృద్ధిగా జీవ వైవిధ్యం ఈ ప్రాంతంలో ఉంటుంది. అలాగే ముఖ్యమైనటువంటి టైడల్ వాటర్ ఛానల్, సహజ నీటి ప్రవాహం, నీటి సమతుల్యత మరియు జీవ వైవిధ్యాన్ని కూడా ఇక్కడ కొల్లేరు వెట్లాండ్లో ఉన్నటువంటి ఉప్పుటేరు అనేటువంటిది కాపాడుతూ ఉంటుంది. అండ్ ఆక్రమణలు, కాలుష్యం, అలాగే అనునిత్య అభివృద్ధి అనేటువంటిది ఈ కొల్లేరు వెట్లాండ్కి కొంతవరకు ముప్పుగా ఉన్నాయి ఇప్పుడు. సో కాబట్టి ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి 6 ఇన్ఫ్రాస్ట్రక్చర్ 6 మౌలిక సదుపాయాల ప్రాజెక్టుని కూడా ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది స్టాప్ చేయడం జరిగింది. ఓకేనా, యూ షుడ్ రిమెంబర్ దిస్ మైండ్ మ్యాప్. దిస్ ఈజ్ ఎనఫ్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.